పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఇండియా కూడా దాడులు మొదలుపెట్టింది. ఉత్తర కాశ్మీర్లోని బారాములలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉరి సెక్టార్ గుండా చొరబడేందుకు ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించగా తీవ్రవాదాన్ని కాల్చి చంపేసింది భారత సైన్యం. భారీ సంఖ్యలో ఐఈడీ బాంబులు, ఏకే రైఫిల్స్, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్లో మరో ఉగ్ర దాడి విఫలయత్నమైంది. కుల్గాంలోనూ కొనసాగుతున్న ఆర్మీ వేట. ఎల్ఓసి సరిహద్దులో టెన్షన్ నెలకొంది. భద్రతా బలగా అదుపులో సుమారుగా 1500 మంది అనుమానితులున్నారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి భేటీ జరిగింది. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ప్రతీకార దాడి మొదలు పెట్టేసింది. అటు పహల్గామ్లో దాడికి సంబంధించిన అంశం తర్వాత ఇండియా భద్రతా బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బారాముల్లా నుంచి కొంతమంది అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని హతమార్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఏంటి ప్రజెంట్ ప్రతీకార దాడి మొదలు పెట్టేసింది. ఇండియన్ ఆర్మీ కూడా తన సత్తా చాటే సిద్ధమైంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇదే. ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి? పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇక తీవ్రవాదుల ఏరువేత లక్ష్యంగా ప్రస్తుతం భారత దళాలు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్లోనే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భద్రతా దళాలు తీవ్రవాదులు ఎటువైపు నుంచి భారత్ లో చొరబడ్డారు, దానికి తగ్గ మార్గాలు ఏంటి అనే అంశంపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఇంకా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు నిన్నటి నుంచే ప్రారంభించింది. తాజాగా ఇక ఈ దాడికి ప్రతీకారం అని చెప్పొచ్చు. మనం ఉత్తర కాశ్మీర్లోని, అంటే ఇటు సౌత్ కాశ్మీర్లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడి తర్వాత ఇటు నార్త్ కాశ్మీర్, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా సెక్టార్ లో అయితే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలోని ఊరి సెక్టార్ దగ్గర కొంతమంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రస్తుతం భారత సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో భారీ సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఐఈడీ బాంబులు, అలాగే AK-47 రైఫిల్స్, పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి విదేశీ తయారీ రైఫిల్స్ గా చెప్తున్నారు. మరోవైపు మరొక ఉగ్రదాడి కూడా విఫలమైంది. కుల్గామ్ లో కూడా ప్రస్తుతం ఆర్మీ వేట కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కుల్గామ్ లో కూడా భారీగా, అంటే అక్కడి అటవీ ప్రాంతంలో ముష్కర్లు పొంచి ఉన్నారనే నేపథ్యంలో ప్రస్తుతానికైతే భద్రతా బలగాల ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది.